ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోలేమేమో అన్న భయంతో పారిపోయి వచ్చేసాను. ప్రేమ నీకు ధైర్యాన్ని ఇవ్వాలి హేమ, ఇలా భయాన్ని పిరికితనాన్ని కాదు. ప్రేమించడం అంటే తప్పు చేయడం కాదు. ఇలా పారిపోయి రావడానికి, ఇలా ఎవ్వరూ లేకుండా దొంగతనంగా పెళ్లి చేసుకోవడానికి. పెళ్ళంటే ఒక సంబరం. ఇద్దరిని కలపడానికి ఇరువురు కుటుంబాలు ముందుకొచ్చి పండగలా చేసుకుంటారు. మీ పెళ్లి మీ కుటుంబాల మధ్య అందరి ఆశీస్సులతో జరగాలి, కానీ ఇలా అనాథలుగా అయితే కాదు. నాకు కూడా అమ్మ సమక్షంలో నాన్న కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలని ఉందక్క. కానీ వాళ్ళకి నా ప్రేమ మీద నమ్మకం లేదు. నా ప్రేమ అంటే మర్యాద లేదు. వాళ్లే మా పెళ్లి జరిపిస్తారంటే ఇంకా మేమెందుకు ఇలా పెళ్లి చేసుకుంటామక్క? నేను మీకు మాటిస్తున్నాను, మీ పెళ్లి పెద్దల సమక్షంలో వాళ్ళ ఆశీస్సులతో ఘనంగా జరుగుతుంది. జరిగేలా నేను మాట్లాడతాను, మీ వాళ్ళని ఒప్పిస్తాను. కానీ ఇప్పుడు నన్ను నమ్మి నాతో పాటు రండి. సరే అక్క, నిన్ను నమ్మి మేము వస్తున్నాం. నువ్వు మాటిచ్చావంటే ప్రపంచమంతా ఎదురొచ్చినా మా ముందు నువ్వు నిలబడి మా పెళ్లి చేస్తావు. పదండి మేడం, వెళ్దాం. ఒక విషయం, ఇంకొక చిన్న విషయం తేలాలి. ఏంటి? ఆ ఫంక్షన్ హాల్ నుంచి నువ్వు ఒక్కదానివే పారిపోలేదు. నీకెవరో హెల్ప్ చేశారు. ఎవరు సాయం చేశారు? సారీ, ఏం చేసినా నేను ఆ పేరు చెప్పలేను. నేను ఒడ్డుకు చేరుకున్నా కదా అని వాళ్ళని నేను ముంచేయలేను. సరే పదండి. చూసావా, యువరాజ్ సాధించాడు. ఆ ఘట్టమనేని దేవ ఏమన్నాడు? వాళ్ళమ్మ కట్టిన సామ్రాజ్యం మీద నాలాంటి వాడి నీడ కూడా పడనివ్వను అన్నాడు కదా. ఇప్పుడు వాడి మనుషుల మధ్యలో నుంచే వాడి కళ్ల ముందే వాడి పరువుని తీసుకొచ్చాను. భయపెట్టాలని చూసిన వాడి కళ్లలో నేను నీళ్లు చూడాలి. నా కాలర్ పట్టుకున్న వాడి గుండె ధైర్యం పోవాలి. మీనాన్ అనే నా పేరు తలుచుకున్న వాడి వెన్నులో వణుకు పుట్టాలి. 10% ఇవ్వమంటే వాడేమన్నాడు? మేం బిజినెస్ రౌడీలతో చేయమన్నాడు బాయ్. ఇప్పుడు వాడే నన్ను వెతుక్కుంటూ నన్నే ఒక నెంబర్ చెప్పమని ప్రాధేయపడతాడు చూడు. నా కాళ్ల బేరానికి వస్తాడు. నా పగని తీర్చి నా కోట్లు తెచ్చి ఆ బంగారు తల్లిని అలా చుట్టేశారేంట్రా? తీయండ్రా. దేవా, పెళ్లి కూతురు ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరు కాదు బాయ్. ఈ అమ్మాయిని మార్చింది ఎవరో? ఎవరో మాకేం తెలీదు బాయ్. యువరాజ్ ఎలా ఇచ్చాడో అలాగే తీసుకొచ్చాం. దేవా, ఆ యువరాజ్ గడి కాల్ చేయి. బాయ్, నేను పంపించిన గిఫ్ట్ ఎలా ఉంది చూసారా? మూడో కంటికి కూడా తెలియకుండా పెళ్లి కూతుర్ని మీకు ఎలా పార్సల్ చేశాను. ఇప్పుడు ఆ ఘట్టమనేని ఫ్యామిలీతో మీరు ఎలా ఆడుకుంటారో మీ ఇష్టం. అయినా మీ దగ్గరికి బయలుదేరాను బాయ్, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. Shut up, యువరాజ్. బాయ్, నువ్వు కిడ్నాప్ చేసి నాకు పంపించింది పెళ్లి కూతుర్ని కాదో? పెళ్లి కూతురు కాదా? ఎవరో ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయిని. లేదు బాయ్, నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చాప్లో చుట్టాను. అవునా? సరే, వీడియో కాల్ చేస్తున్నా, నీ కళ్ళతో నువ్వే చూడు. ఓకే దేవా, ఆ యువరాజ్ గారికి వీడియో కాల్ చేయి. బాయ్. హేమ ఎవ్వరు లేని టైం చూసి ఆ నిచ్చెన వేసుకుని గోడ దూకి అవతలుంచిన స్టూల్ సహాయంతో వెళ్లిపోయింది. హేమ నిజంగానే వెళ్ళిపోయిందా? మరి ఈ అమ్మాయి చాపలోకి ఎలా వచ్చింది? మీరు అడిగిన టైం అయిపోయింది అఖిలాండేశ్వరి గారు. చెప్పిన టైం లోపు మా అమ్మాయిని తీసుకురాకపోతే మేము ఏం చెప్పినా చేస్తా అన్నారు కదా. మరి మేము అడిగింది చేయడానికి రెడీయా? పదండి. నాకెందుకు భయంగా ఉందక్క. ఆ భయం ఇక్కడ నుంచి వెళ్లిపోక ముందు ఉండాల్సింది హేమ, తిరిగి వచ్చేటప్పుడు కాదు. అయినా మీ ప్రేమ కోసం మీరే పోరాడలేక పారిపోయారు. ఇక మీ ఇంట్లో వాళ్ళెందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళెందుకు అర్థం చేసుకోవాలి? ఇప్పటికైనా మీ ప్రేమ కోసం మీరు ఫైట్ చేయండి. ఇలా పారిపోయి పెళ్లిని గెలిపించి ప్రేమని ఓడించకండి. మీ ప్రేమ కోసం నిలబడి అందరినీ ఒప్పించి అప్పుడు ప్రేమని పెళ్లిని అన్నింటినీ గెలిపించుకోండి. పదండి. చెప్పు బాబు. సమస్య వచ్చింది నా వల్లే కాబట్టి నేనేం చేయాలో నాకు చెప్పండి, నేను చేస్తాను. పెద్దబాబు గారు, జగదాత్రి కేదార్ వచ్చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఆగండి. సారీ ఆంటీ, గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని పారిపోతుంటే నా ప్రేమని కాపాడుతున్నాను అనుకున్నాను, కానీ ఇలా మీ పరువును కూడా తీసుకెళ్తున్నా అనుకోలేదు. అంటే జగదాత్రి చెప్పింది నిజమేనా? నువ్వు వేరే వాళ్ళని ప్రేమించి నాతో పెళ్లి కొప్పుకున్నావా? నాతో ఒక్క మాట చెప్పుంటే విషయం ఎంత దూరం రాకుండా నేనే చూసుకునేవాడిని కదా. ఎంగేజ్మెంట్ రోజు ప్రేమిస్తున్నా అని చెప్పి పారిపోవడం కరెక్ట్ కాదు హేమ. మా ప్రేమ వల్ల, మా స్వార్థం వల్ల బాధపడిన అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పుడేమంటారు రమేష్ గారు? ఇప్పుడు కూడా మాదే తప్పంటారా? మేమే అబద్ధాలు చెప్తున్నామంటారా? లేదా మేమే మీ కూతుర్ని మాయం చేశామంటారా? చెప్పండి. కూతురి ఇష్టం కనుక్కోకుండా, ఇష్టాన్ని గౌరవించకుండా బలవంతంగా పెళ్లి కొప్పించి ఈ గొడవ ఇంతవరకు వచ్చేలా చేసి నలుగురిలో మా పరువు పోయేలా చేసిన మిమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి. తప్పంతా మా పేరెంట్స్ దే కాదు దేవా గారు, నాది కూడా ఉంది. నేను కళ్యాణ్ ఇష్టపడుతున్నాను తెలిసాక కూడా నా పేరెంట్స్ పెళ్లి అంటే వాళ్ళకి నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేక చెప్పలేకపోయాను. కూతురి మీద ప్రేమ ఉంటే సరిపోతుంది. తన ఆనందం ఎక్కడుందో అర్థం చేసుకుని తను ప్రేమించింది ఇవ్వడంలోనే అసలైన ప్రేమ ఉంది. అయినా కానీ పెంచిన మీరు కూడా అర్థం చేసుకోకపోతే పాపం ఆ పిచ్చి పిల్లకి పారిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది? అంకుల్, నాకు మీ అంత ఆస్తి లేకపోవచ్చు, మా ఫ్యామిలీకి మీ అంత పేరు లేకపోవచ్చు, కానీ హేమంటే నాకు చాలా ఇష్టం. మంచి జాబ్ ఉంది, లైఫ్ లాంగ్ హేమని సంతోషంగా చూసుకోగలననే నమ్మకం ఉంది. ప్లీజ్ అంకుల్, హేమన్ నాకు ఇచ్చి పెళ్లి చేయండి. కన్న ప్రేమను కాదని నీ ప్రేమ కోసం గడప దాటినప్పుడే నా కూతురు చచ్చిపోయింది. కాదు, మీరందరూ కలిసి నా కూతురుని ఇక్కడే చంపేశారు. మీరు ఏ ఒక్కరిని వదలను. మీ అంతు చూస్తా. మీరు ఆ స్టేడియం ఎలా కడతారో నేను చూస్తాను. రావే. హేమ, మీరు బయటుంటే
మీ నాన్న వల్ల మీకు రక్షణ ఉండకపోవచ్చు. మీ పెళ్లి జరిగే వరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మంచి మాట చెప్పారు పెద్దబాబు గారు. ఆయన కోపాన్ని చూసినాం కదా. మీ పరువు తీయాలని చూసినా, మిమ్మల్ని మోసం చేసినా, మా నాన్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఆపేస్తానని చెప్పినా ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు. మీకు మీ సంస్కారానికి నమస్కారం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్ అక్క. ప్రేమంటే దేన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇవ్వాలే కాని భయాన్ని కాదని చెప్పినందుకు మా పేరెంట్స్ ను ఒప్పించే పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి పిలుస్తా అండి. అందరూ తప్పకుండా రావాలి. అమ్మయ్యా, చూస్తుంటే హేమ నా గురించి చెప్పినట్టు లేదు. ఎవ్వరికి ఏ డౌట్ కూడా రాలేదు. అమ్మయ్యా, ఒక గండం గట్టెక్కేసి ఉండాది. ఈ అమ్మి గాని దొరకకుండా ఉండుంటే వాళ్ళు ఎంత రచ్చ చేసి ఉండేవాళ్ళు ఏందో. అవును, మీ ఇద్దరి వల్లే ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడగలిగాం. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ఊరుకోదేవా, అంతా ఒకే ఫ్యామిలీ లాంటిది. ఫ్యామిలీలో ఒకరికొకరు తోడుండడం కూడా గొప్పేనా? ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? హేమ బయటికి వెళ్ళడానికి నిచ్చెన వేసి మళ్ళీ తీసేసి పక్కన దాచిన ఆ మనిషి ఎవరా అని. అవునమ్మా, మన గురించి తెలిసి కూడా ఈ పని చేశారంటే ఎవరో ఖచ్చితంగా మనం కనిపెట్టాలి. నీతో మాట్లాడాలి. పద పద. ఏంటి? హేమ పారిపోవడానికి హెల్ప్ చేసింది నువ్వే కదా? చెప్పు నిషి, నువ్వే కదా? ఈ విషయం లోపలున్న అఖిలాండేశ్వరి గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ పరువు పోవడానికి కారణం నువ్వని. నీ తెలివి తక్కువతనం వల్ల, ఆలోచించకుండా నువ్వు చేసిన ఈ పని వల్ల ఆవిడ నలుగురిలో మాటలు పడ్డారు అని తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసా? అసలు ఎందుకు చేశాం నిషి ఈ పని? నేనే చేశానని నీకెవరు చెప్పారు? నేను ఎవ్వరూ పారిపోవటానికి హెల్ప్ చేయలేదు. ఇంకోసారి ఇలా నా మీద నిందలు వేస్తే బాగోదు చెప్తున్నా. అబద్ధం చెప్తే చంపేస్తాను. ఇలా అబద్ధాలు చెప్పడం ఎక్కడ నేర్చుకున్నాం నిషి? చేసిందే తప్పు, మళ్ళీ తప్పించుకోవడానికి నన్నే దబాయిస్తున్నావా? అసలు నేనే చేశాను అనటానికి సాక్ష్యం ఉందా? ఆయన నీ దగ్గర ఏం ఆధారం ఉందని నేనే చేస్తానని చెప్తున్నావు? హేమ ఎంగేజ్మెంట్ కి పిలవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు మీరిద్దరూ ఏదో చేయబోతున్నారని నాకు అనుమానం వచ్చింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హేమ పారిపోయేదాకా హేమ పక్కనున్నది నువ్వు మాత్రమే. హేమ మిస్ అవ్వక ముందు నువ్వు స్టోర్ రూమ్ లోకి వెళ్లడం నేను చూశాను. కనుక్కుంటే నిచ్చెన స్టోర్ రూమ్ లోనే ఉండేదంట. స్టోర్ రూమ్ కి వెళ్లి చూస్తే నిచ్చెన పెట్టిన ప్లేస్ లో చెప్పుల ముద్రలున్నాయి. ఆ అచ్చు నీ చెప్పుల ప్యాటర్న్. ఈ ఫంక్షన్ లో హేమకి హెల్ప్ చేయగలిగిన వాళ్ళు కానీ, హెల్ప్ చేసే వాళ్ళు కానీ, హేమ హెల్ప్ అడగగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. మరిప్పుడు చెప్పు, హేమకి సహాయం చేసింది నువ్వా కాదా? అవునే, నేనే చేశాను. అయితే ఏంటి? నా ఫ్రెండ్ తను ప్రేమించిన వాడితో సంతోషంగా ఉండటానికి సాయం అడిగింది. నేను చేశాను. తప్ప? ముమ్మాటికి తప్పే నిషి. ఈ విషయం లోపలున్న అఖిలాండేశ్వరి గారికి తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఇప్పటిదాకా మన ఇంటికి మనకి ఇస్తున్న మర్యాద ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఒకింటికి కోడలు వినిషి. నువ్వు చేసే ప్రతి పని నీ అత్తారింటి గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. నీ ఫ్రెండ్ కొచ్చిన కష్టానికి సమాధానం పారిపోవడం కాదు అని ఫస్ట్ నువ్వు కూర్చోబెట్టుకొని అర్థమయ్యేలా చెప్పుండాలి. అంతేకాని వెళ్లిపోమని సాయం చేసి ఉండకూడదు. ఇప్పుడేంటి? లోపలికి వెళ్లి నిజం చెప్తావా? చెప్పలేను. చెప్తే పోయేది మన ఇంటి పరువే కదా. అయినా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నీ దగ్గర చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. నిషి, ఇన్నేళ్లుగా కష్టపడి కాపాడుకొస్తున్న పరువు మర్యాద ఇవాల్టితో మంట కలిసిపోతున్నాయి పెద్దబాబు. నేను బ్రతికుండగా ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. సమస్య తీరిపోయింది కదా అమ్మగారు. హేమని ఎవరు కిడ్నాప్ చేయలేదని తెలిసింది కదా. అసలు సమస్య అక్కడే మొదలైంది పార్వతి. మనం కట్టాలనుకున్న స్పోర్ట్స్ అకాడమీకి ల్యాండ్ ఇచ్చింది రమేష్ అంకుల్ వల్లే కదా పార్వతి. ఇప్పుడు ఆయనకి ఆ ల్యాండ్ ఇవ్వరు. వేరే ప్లేస్ లో అకాడమీ కడదామంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఈ ప్రాజెక్టు మీద ఇప్పటికే మనం చాలా ఇన్వెస్ట్ చేశాం. చేతి వరకు వచ్చిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నా చేయి జారిపోతుంది అనుకోలేదు. అమ్మా, కలెక్టర్ గారు వచ్చారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం మేడం. హ్యాపీ యానివర్సరీ దేవా. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు. కూర్చోండి కలెక్టర్ గారు. లేదు మేడం, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళిపోవాలి. దేవా వాళ్ళని విష్ చేసినట్టుంటుంది, మిమ్మల్ని కలిసినట్టుంటుందని వచ్చాను. భూమి పూజ బాగా జరిగిందండి? బాగానే జరిగింది సార్. 2 days లో మినిస్టర్ గారు సైట్ కు వచ్చి చూస్తా అన్నారు. ఈ విషయమే మీతో మాట్లాడదాం అనుకున్నాను కలెక్టర్ గారు. ల్యాండ్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది.